నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో చర్చించుకోబోయే అంశం ఏంటంటే, లాభసాటి సమగ్ర వ్యవసాయంలో ఎలాంటి మెలకువలు పాటిస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది అని మనకు వివరించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ చిరంజీవి గారు, శాస్త్రవేత్త, రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. ఇప్పుడు మనకి ఈ సమగ్ర వ్యవసాయం అంటే ఏంటి అంటారు? వ్యవసాయంతో పాటు ముఖ్యంగా ఒక పంటలనే సాగు చేయకుండా పంటలతో పాటు పశుపోషణ, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, మిగతా అనుబంధ రంగాలని సాగు చేయడాన్ని మనము ఈ సమగ్ర వ్యవసాయం అని చెప్తూ ఉంటాం. అంటే బేసిక్గా ఈ సమగ్ర వ్యవసాయం అసలు చేయాల్సిన అవసరం ఏంటి అంటారు? ముఖ్యంగా ఈ సమగ్ర వ్యవసాయం చేయాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీ న్యూట్రిషన్, మన జీవనానికి సరిపోయే ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఒక రోజుకి, ముఖ్యంగా ఒక మీడియం వర్క్ చేసే వాళ్ళకి ఒక రోజుకి 475 గ్రాముల సీరియల్స్ కావాలి. ఒక ఆయిల్ 30 గ్రామ్స్ ఆయిల్ అవసరం అవుతుంది. ఒక పప్పు దినుసులు సుమారుగా 60 గ్రాముల పప్పు దినుసులు అవసరం అవుతుంది. ఒక రోజుకి 100 ml మనకు పాలు అనేటువంటిది అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా మనకు కావాలి అంటే మనము ఒకే పంటను సాగు చేయడం వల్ల, లేకపోతే ఒకే పంటను మనము ఈ కల్టివేట్ చేయడం వల్ల, సాగు చేయడం వల్ల మనకు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులను కానీ మనము చేరుకోలేము. కాబట్టి మనకు కావలసిన ఆహార పదార్థాలను సంపాదించుకోవడానికి, మన న్యూట్రిషన్, మన పోషణను సక్రమంగా గడపడానికి ఈ సమగ్ర వ్యవసాయం అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశం. అదేవిధంగా మనకు ఈ న్యూట్రిషన్, పోషణ ఒకటి, మరియు ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి, స్థిరమైన ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ సమగ్ర వ్యవసాయం అనేటువంటిది చాలా దోహదపడుతుంది. ఇప్పుడు మనకి సమగ్ర వ్యవసాయానికి సంబంధించి అనువైన పాడి పశువులు కానీ జీవాలు కానీ ఏవి అంటారు? ముఖ్యంగా మనకు ఈ సమగ్ర వ్యవసాయంలో మనకు గేదెలను తీసుకున్నప్పుడు ముర్రా జాతి గేదెలు చాలా అనుకూలమైనవి. అదేవిధంగా ఆవుకు వచ్చేసరికి మన పశుపోషణలో మనం ఆవులను కనుక ఉన్నప్పుడు, ఆవులను కనుక ఎంచుకున్నప్పుడు ఈ గిర్ కౌలు కానీ, సాహివాల్ కానీ, ఈ జెర్సీ కానీ, ఈ ఆవులు చాలా మన ఈ పశుపోషణకి అనువైన రకాలు. ఒకవేళ కనుక మనం మేకల్ని కనుక పెంపకం చేపట్టినప్పుడు ఉస్మానాబాదీ, సరియు కానీ, అచ్చంపేట లోకల్, ఈ రకమైనటువంటి జాతులు మన సమగ్ర వ్యవసాయానికి, మేకల సాగు చేయడానికి అనువైన జాతులు. అంటే మనకి ఇప్పుడు గొర్రెలను తీసుకున్నప్పుడు, ఒకవేళ మనము మెట్ట ప్రాంతాల్లో ఈ సమగ్ర వ్యవసాయం చేసినప్పుడు మనం గొర్రెలను కూడా ఈ అనుబంధంగా మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ గొర్రెలలో ముఖ్యమైనటువంటి జాతులు అంటే దక్కన్, నెల్లూరు బ్రౌన్, నెల్లూరు జుడిపి, ఈ జాతులు కనుక మనము సెలెక్ట్ చేసుకొని మనము పెంచుకున్నట్లయితే రైతుకు లాభదాయకంగా ఉండి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి సమగ్ర వ్యవసాయంలో అనువైన కోళ్ళు ఏవి అంటారు? ముఖ్యంగా మనకు కోళ్ళు అనేసరికి 2 రకాల కోళ్ళు ఉంటాయి. ఒకటి మనం మాంసం కోసం, ఇంకోటి గుడ్ల కోసం మనం పెంచుకుంటూ ఉంటాం. మాంసం కోసం అన్నప్పుడు మనకు రాజశ్రీ రకం, రాజశ్రీ కానీ, ఈ వనరాజ కానీ, కడక్నాథ్ కానీ, ఈ రకాలు, ఈ జాతులు, ఈ స్పీసీస్ కనుక మనం పెంచుకున్నట్లయితే మాంసానికి అనుకూలమైన రకాలు. ఒకవేళ కనుక గుడ్ల కోసం అయినప్పుడు రాజశ్రీ చిక్స్ రాజశ్రీ ఈ స్పీసీస్ చాలా ఎక్కువ గుడ్లు, సుమారుగా ఒక 100 నుంచి 150 గుడ్లు పెట్టే దానికి కెపాసిటీ ఉంది. గ్రాంప్రియ, రాజశ్రీ, ఇలాంటి రకాలు, ఇలాంటి స్పీసీస్ను మనం గుడ్ల కోసం పెంచుకున్నట్లయితే అధిక గుడ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కోళ్ళకు సంబంధించి మాంసానికి, ఈ గుడ్లకు ఇలాంటి రకాలను, ఇలాంటి స్పీసీస్ జాతులను మనము కనుక రేరింగ్, కల్టివేట్ చేసుకున్నట్టయితే మనకు సరిపోయే మాంసాన్ని కానీ, గుడ్లని కానీ మనం పొందవచ్చు. అంటే సమగ్ర వ్యవసాయంలో ఈ పంటల సరళి ఏ విధంగా చేయాలి అంటారు? ముఖ్యంగా పంట అనేటువంటిది సమగ్ర వ్యవసాయంలో పంటల సాగు ఉంది, పశుపోషణ ఉంది, ఇవనేటువంటి చాలా ముఖ్యమైనది. ఒకవేళ కనుక మనం వర్షాధారంగా సాగు చేసే పంటలను తీసుకున్నప్పుడు మనము ఒక చిన్నకారు రైతులు
సన్నకారు రైతులు అంటే 1 హెక్టార్ కంటే తక్కువ విస్తీర్ణంలో వాళ్లకు భూమి కనుక ఉన్న రైతులను కనుక తీసుకున్నట్టయితే 1 ఎకరంలో మన వర్షాధారంగా సాగు చేసే పరిస్థితులు వాళ్ళ రైతులకు ఉన్నప్పుడు కంది మరియు పత్తి పంటలో మన కంది పంటను అంతర పంటగా సాగు చేయడం వల్ల మనకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ బోరు బావుల కింద సాగు చేసినప్పుడు మనకు వరి తర్వాత మొక్కజొన్న పంటని మనం సాగు చేసి 1 హెక్టార్ కంటే తక్కువ ఏరియాలో ఉంటుంది సన్నకారు రైతులకు భూమి. కాబట్టి 1 ఎకరంలో వరి మరియు మొక్కజొన్న మరియు గ్రౌండ్నట్ అంటే వేరుశెనగ పంటను సాగు చేసుకున్నట్టయితే వారికి రైతులకి అత్యధిక ఆదాయం రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఆదాయం రావడం ప్లస్ మనకు ఈ ఆయిల్ కానీ వివిధ ఎక్కడ కూడా మనకు అత్యధిక ఆదాయం పెంచుకునే అవకాశం వీరు ఈ విధంగా పంటల సరళిని ఎంచుకున్నప్పుడు రైతుకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సమగ్ర వ్యవసాయంలో ఈ పశుపోషణకు సంబంధించి ఎట్లాంటి మెలకువలు పాటిస్తే లాభసాటిగా ఉంటుంది? పశుపోషణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకు పశుపోషణలో మనము పాల ఉత్పత్తి పెరగడానికి మనము పశువులకి దానా ఇవ్వడం కానీ పశుగ్రాసాలను ఎంచుకోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ పశుగ్రాసాలు నేపియర్ కానీ సూపర్ నేపియర్ స్లిప్స్ కానీ సూపర్ నేపియర్ గడ్డి కానీ హైబ్రిడ్ నేపియర్ కానీ లూసర్న్ కానీ ఈ విధంగా సాగు చేసుకున్నట్టయితే ఒక పశుగ్రాసాలు ఒక పశువుకి సుమారుగా అంటే పచ్చిగడ్డి సుమారు 40 నుంచి 45 కిలోల అవసరం ఉంటుంది. అదేవిధంగా ఎండుగడ్డి వచ్చేసి 4 నుంచి 5 కిలోల ఎండుగడ్డి అవసరం ఉంటుంది. అదేవిధంగా దానా వచ్చేసి రైతులు కనుక మనం బయట నుంచి కొనుక్కున్నట్టయితే బయట నుంచి పర్చేజ్ చేసినట్టయితే చాలా ధర కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కానీ రైతులు ఈ సమగ్ర వ్యవసాయంలో మనం ఏం చేస్తామంటే రైతులు వాళ్ళంతటా వాళ్ళే ఈ దానా వాళ్ళంతటా వాళ్ళే తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అది దానా తయారు చేసుకోవడం అనేటువంటి చాలా సులువైన పని. ఒక 100 కిలోల దానా తయారు చేసుకోవడానికి మనం ముఖ్యంగా ఒక 30 కిలోల జొన్న కానీ మొక్కజొన్న తీసుకోవాలి. అదేవిధంగా ఒక 30 కిలోల తవుడు, ఒక 25 కిలోల మన గానగ పిండి అంటాం. ఎందుకంటే మనం ఆయిల్స్ గ్రౌండ్ నట్ను పట్టించినప్పుడు ఆయిల్ తీసినప్పుడు చెక్క వస్తుంది, మనం గానగ పిండి అదొక 25 కిలోలు ప్లస్ బెల్లం ఒక 10 కిలోలు, ఒక 2 కిలోల సాల్ట్ కలిపి ఒక 100 కిలోలకు సరిపడా ఈ దానా తయారు చేసుకోవచ్చు. అది ఫార్మర్స్ రైతులు తమంతట తామే బయట పర్చేజ్ చేయకుండా, అంటే బయట నుంచి ఏముంటుందో తెలియదు, మనకు ఆ దానాలో ఏమున్నదో తెలియదు సరిగా. కాబట్టి రైతులు వాళ్ళంతటా వాళ్ళు ఈ దానాను తయారు చేసుకొని సుమారుగా 6 నుంచి 7 లీటర్ల పాలిచ్చే పశువులకి ఒక 3 నుంచి 3.5 కిలోలు మనకు ఇచ్చినట్టయితే మన పాల దిగుబడి పెరిగి అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు చెప్పినట్టు ఇందాక ఈ దానా వేయాలి అది అని చెప్పారు. సో ఆ దానాని ఎట్లా తయారు చేసుకోవాలి అంటారు? అంటే ఏమైనా ప్రత్యేకమైన పాటించాల్సి ఉంటుంది అంటారా మెలకువలు? ముఖ్యంగా ఈ దానా అనేది మనం ఇంతకుముందే చెప్పాము, మనం అందుబాటులో ఉన్న ఈ పదార్థాలతోని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కిలోల దానా తయారు చేయడానికి ఇంతకుముందే చెప్పాను నేను, ఒక మొక్కజొన్న కానీ జొన్న కానీ ఒక 30 కిలోలు, మరియు తవుడు ఒక 30 కిలోలు, బెల్లం ఒక 10 కిలోలు అవసరం అవుతుంది. ఒక సాల్ట్ ఒక 2 kgs ఇవన్నీ మిక్స్ చేసుకొని ఒక 100 కిలోలకు తయారు చేసుకొని మనం ఒక పశువుకు పాలిచ్చే పశువుకి 3 నుంచి 3.5 కిలోల కనుక దానా కనుక అందించినట్టయితే పాల దిగుబడి పెరిగి మనకు చాలా పశువు కూడా మంచి సక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. మన పాల దిగుబడి పెరిగి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే మీరు చెప్పినట్టు ఈ దానా పశువులకు ఇవ్వాలి అన్నారు, అది ఎంత మోతాదులో పశువులకు ఇస్తే అనుకూలంగా ఉంటుందంటారు? ఈ దాన 3 నుంచి 3.5 కిలోల కనుక మనం పాలిచ్చే పశువు మనకు ఒకవేళ కనుక 6 నుంచి 7 లీటర్ల పాలిస్తుంది అనుకోండి, మనము ఈ దానా మనం తయారు చేసుకున్న దానా 3 నుంచి 3.5 కిలోలు ఇవ్వాలి. అదే పచ్చిగడ్డి ఉన్నదనుకోండి 30 నుంచి 35 కిలోల పచ్చిగడ్డి అవసరం అవుతుంది. పచ్చిగడ్డితో పాటు ఓన్లీ పచ్చిగడ్డి కాకుండా ఒక 4 కిలోల ఎండుగడ్డిని కూడా అందించినట్టయితే పశువు చాలా సక్రమంగా మేత మేసి పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. మన ఫ్యాట్ కంటెంట్ పెంచుకోవడానికి కూడా ఈ కొంచెం ఎండు దానా అనేటువంటిది కొంచెం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి అనువైన పశుగ్రాసాలు అసలు అంటే ఏంటి అంటారు? ఈ పశుగ్రాసాలకు సంబంధించి మనకు
చాలా రకాలు ఉన్నాయి. సూపర్ నేపియర్ కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, ల్యూసర్న్ అలసంద కానీ, సూపర్ నేపియర్ కానీ, హైబ్రిడ్ నేపియర్ కానీ, ఇవి అనువైన పశుగ్రాసాలు. ఈ పశుగ్రాసాలు సుమారుగా ఒక హెక్టార్కి సుమారుగా 250 క్వింటాల దిగుబడి వచ్చే పశుగ్రాసాలు ఉన్నాయి. ఈ రెడ్ నేపియర్ కానీ ఇలాంటి పశుగ్రాసాలను మనం సాగు చేసినట్టయితే మంచిగా సంవత్సరం అంతా లీన్స్, అంటే మనం కొరత ఉన్న ఎండాకాలం వచ్చిందనుకోండి, మనకు పచ్చిగడ్డి దొరికే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని వాటర్ ఉన్నప్పుడు మనం పశుపోషణ కోసం కొంత ఏరియా, ఒక 5 గుంటల జాగాలో మనం ఈ పశుగ్రాసాలను సాగు చేసినట్టయితే ఈ ఎండాకాలం మరియు నీటి కొరత ఉన్న సందర్భంలో పశుగ్రాసాలు బయట ఎక్కడ దొరకవు. కాబట్టి మనకి ఈ పశుగ్రాసాలను సాగు చేసుకున్నట్టయితే పశువుకు ఈ గ్రాసం అంది మన పాలు దిగుబడి తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి వానపాములతో ఈ ఎరువులు వ్యర్థాలతో ఎట్లా చేసుకోవచ్చు అంటారు? మనకు వానపాము అనేటువంటి మనకు ఈ సమగ్ర వ్యవసాయంలో ఏ విధంగా ఉంటుందంటే, మనం సమగ్ర వ్యవసాయంలో ఒక దానిలో ఉత్పత్తి అయిన ఈ పంట అవశేషాలు ఉన్నాయనుకోండి, మొక్కజొన్న, మనం ప్రధానంగా మన తెలంగాణలో వరి పంట ఎక్కువ సాగు చేస్తున్నారు. వరి కోసిన తర్వాత మిగతా ఈ స్ట్రాని మనం క్యాటిల్ ఫీడ్గా వాడతాం. కాబట్టి ఇంకా మిగతా పనికిరాని వ్యర్థాలు ఉంటాయి కదా, దాంతో మనం వానపాముల ఎరువును తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వానపాముల ఎరువును తయారు చేసుకోవడానికి వానపాములు 3 రకాల వానపాములు అనేటువంటివి మనకు చాలా మంచి రకాలు. 3 రకాల వానపాములు: ఐసినా ఫోటిడా, యుడ్రిల్లస్ యూజినే, పెరియోనిక్స్ ఎక్సగావేటస్. ఈ 3 రకాల వానపాములను మనం ఈ వానపాము కంపోస్ట్ తయారీకి మనం ఎక్కువ వాడుకుంటున్నాం. ఈ వెర్మి కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయాలంటే, ఫస్ట్ మనం ఇనిషియల్గా మనం 2 విధాలుగా మనం తయారు చేసుకోవచ్చు. ఈ వెర్మి కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు 2 విధాలు, ఒకటి పిట్ మెథడ్ అంటాం, ఇంకోటి బెడ్ మెథడ్ అంటాం. అయితే ఈ వానపాము తయారు చేసుకునే ప్లేస్లో కొంచెం నీడ ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఎండకు కానీ ఈ వానపాములు తట్టుకోవు, కాబట్టి కొంచెం నీడ ఉండేటట్టు చూసుకొని ఆ వానపాముల ఎరువు తయారు చేసుకోవడానికి చూసుకోవాలి. అయితే వానపాము ఎరువుల తయారీలో ఎలా చేయాలంటే, ముందు మనం బెడ్ కానీ పిట్ మెథడ్లో ఏమంటే, అడుగు భాగంలో మనం ఒక జనరల్గా మెజర్స్ ఏంటంటే, పిట్ మెథడ్ వీటితో ఒక 3 ఫీట్ ఉండేటట్టు, హైట్ కనుక చూసినట్టయితే 2 ఫీట్ మనం బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అడుగున మనం కౌడంగ్ స్లరీ వేసుకోవాలి. ఈ కౌడంగ్ స్లరీ ఎలా తయారవుతుంది అంటే 1:1 రేషియో అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 కిలోల FIMకి 5 లీటర్ వాటర్ కలిపి మనం కౌడంగ్ స్లరీ ప్రిపేర్ చేసుకుంటాం. ఈ కౌడంగ్ స్లరీని మనం అడుగు భాగంలో వేసుకోవాలి, ఒక లేయర్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఫాలోడ్ బై మన దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ వేస్ట్ మెటీరియల్, మన డంగ్ ఉంది, ఈ డంగును ఒక లేయర్గా వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఉన్నటువంటి పంట అవశేషాలు ఉన్నాయి కదా, క్రాప్ రెసిడ్యూస్, ఈ క్రాప్ రెసిడ్యూస్ను మళ్ళీ నెక్స్ట్ లేయర్లో మనం వేసుకోవాలి. అదేమైనా మళ్ళీ కౌడంగ్ స్లరీ, మళ్ళీ FIM, మళ్ళీ ఈ క్రాప్ రెసిడ్యూస్, ఈ విధంగా బాటం వచ్చేంత వరకు వేసుకొని ఒక 2 నుంచి 3 రోజులు వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. వాటర్ ఎందుకు స్ప్రింకిల్ చేసుకోవాలంటే, అందులో ఉన్న వేడి ఏమన్నా ఉన్నా కూడా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఈ వానపాములను రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసుకున్న తర్వాత ఒక 40 నుంచి 50 రోజుల తర్వాత ఈ వానపాములు ఆ క్రాప్ రెసిడ్యూను తినేసి ఎక్స్క్రీటా రిలీజ్ చేస్తాయి. ఈ 40 నుంచి 50 రోజుల తర్వాత ఈ మనకు వెర్మి కంపోస్ట్ తయారవుతుంది. కాబట్టి మనకు ఈ సమగ్ర వ్యవసాయంలో మనకు బయట నుంచి ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేసుకునేటువంటి అవసరము ఈ విధంగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ విధం అనేటువంటిది మనం మన రైతు స్థాయిలోనే అదే విధంగా ఇండిస్క్రిమినేట్ ఇంబ్యాలెన్స్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కూడా తగ్గిపోతుంది. అంటే విచ్చలవిడిగా మనము బయట నుంచి ఫర్టిలైజర్స్ ఈ ఎరువులను కొనుక్కునే అవకాశం మనము ఈ విధంగా తగ్గిపోయి దీన్ని ఎఫిషియెంట్గా మనం వాడుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు సమగ్ర వ్యవసాయానికి సంబంధించి దాని విధానాలు, దాని ప్రయోజనాలు ఎట్లా ఉన్నాయంటారు? సమగ్ర వ్యవసాయంలో ముఖ్యంగా ఒకవేళ కనుక మనం తీసుకున్నట్టయితే, సమగ్ర వ్యవసాయము బోర్ బావుల కింద తీసుకున్నప్పుడు, ఇప్పుడు వాటర్ మీద డిపెండ్ అయ్యి మనకు ఎక్కువ ఉంటుంది. దాని పంటల సరళి కూడా వేరే విధంగా ఉంది. ఇప్పుడు ఒకవేళ కనుక మనం బోరు కింద వ్యవసాయం చేసే వాళ్ళు, రైతులు మొదటి పంటగా మన తెలంగాణలో వరి వేస్తున్నారు ఖరీఫ్లో. రబీ వచ్చేసి మొక్కజొన్న వేసుకుంటాం. 1 హెక్టార్ రైతుకి, 1 హెక్టారు 2.5 ఎకర్స్ ఉన్నదనుకోండి, 1 ఎకరంలో వరి సాగు చేస్తారు, ఇంకో ఎకరంలో జనరల్గా
ఒక మొక్కజొన్న వేసుకుంటారు. వరి ఖరీఫ్లో రబీ వేసిన ప్రదేశంలో మనము రబీలో మొక్కజొన్న సజెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మొక్కజొన్న తర్వాత గ్రౌండ్ నట్ వేరుశెనగ పంటను మనం సాగు చేసుకోవాలని చెప్తున్నాం. ఈ విధంగా మనం పంటల సరళి బోర్ కింద వ్యవసాయం చేసే రైతులకి ఈ విధంగా పంటల సరళిని ఎంచుకొని ఈ విధంగా సాగు చేయాలని మనం సజెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా పశువులు ఒక రెండు పశువులు ఒక 10 గొర్రెలు ఒక 10 నుంచి 20 కోళ్ళను పెంచుకోమని చెప్తున్నాం. ఈ కోళ్ళ అనేటువంటిది లో కాస్ట్ ఇంటర్వెన్షన్గా మనం చెప్తాం. తక్కువ ఖర్చుతోని మనకు పిల్లలకు అవసరమైనటువంటి గుడ్లు కానీ మాంసం కానీ మన రైతులు వాళ్ళంతటా వాళ్ళే చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బయట నుంచి తెస్తే ఏదో బాయిలర్ కానీ ఏవో బయట చాలా ఈ మధ్య కాలంలో ఎక్కువ అంటే మనకు 40 డేస్లోనే చికెన్ రావడం జరుగుతుంది. కాబట్టి వేరు రకాలుగా తక్కువ సమయంలో వస్తున్నాయి. అదే రైతులు కనుక వాళ్ళే పెంచుకున్నట్టయితే చాలా శ్రేష్టమైన మంచి చికెన్ రావడం కానీ గుడ్లు నాటుగుడ్లు మనం ఇంతకుముందు చెప్పాను కొన్ని రకాలు రాజశ్రీ చిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు అది దేశీ ఇన్హెరిటెన్స్ అంటే దేశీ రకం లాగానే ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మనం రైతులు వాళ్ళంతటా అవే మంచి పోషణను కుటుంబానికి మంచి పోషణ కోసం ఈ విధంగా సమగ్ర వ్యవసాయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు సమగ్ర వ్యవసాయం పెట్టుబడి కానీ దాని ఆదాయం ఎట్లా ఉంటుందంటారు? ముఖ్యంగా ఆదాయం అంటే నిరంతర ఆదాయము అంటే నిరంతర ఉపాధి స్థిరమైన ఆదాయం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు ఒకే పంటను ఒకే దాన్ని సాగు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మన సమగ్ర వ్యవసాయానికి వచ్చినప్పుడు పంటల్లో కొంత తక్కువ ఆదాయం వచ్చినా పాల దిగుబడిలో పెరిగే అవకాశం ఉంటుంది. పాలను కనుక మనం పశుపోషణ చేస్తున్నాం కాబట్టి పాల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గొర్రెల నుంచి ఒక మెట్ట ప్రాంతంలో గొర్రెలు వారు సాగు చేస్తూ ఉంటారు. గొర్రెలను మనం పెంపొందించుకుంటారు కాబట్టి దాని నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇన్కమ్. ఆ విధంగా కోళ్ళను కూడా సాదుకుంటారు. ఒక 20 కోళ్ళు సాధిన అనుకోండి దాని నుంచి కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే నిరంతరమైన ఉపాధి లభిస్తుంది. సమగ్ర వ్యవసాయానికి నిరంతరమైన ఉపాధి మరియు స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశము ఈ సమగ్ర వ్యవసాయం ద్వారానే ఉంది. అంటే ఇప్పుడు మనకు సంపూర్ణ సమగ్ర వ్యవసాయం అది అంటే ఏంటి అంటారు? సంపూర్ణ సమగ్ర వ్యవసాయం అంటే కంప్లీట్గా మనము ఒకే పంటను సాగు చేయకుండా మనం ఒకటే పంట జనరల్గా ఈ వెట్లాండ్ కండిషన్స్లో నీరు ఎక్కువ ఉందని మరి రైతులు ఒకటే వరి వేసుకుంటూ పోతారు, ఒకటే పంటను సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం ఒకటే పంట కాకుండా ఒకవేళ కనుక పశుపోషణ కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు పంట ప్లస్ పశుపోషణ రెండు విధాలుగా రైతుకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం మెట్ట ఏరియాలో ముఖ్యంగా వర్షాధారం మీదనే ఆధారపడి వ్యవసాయం సాగు చేస్తున్నారు. అలాంటి ప్రదేశంలో కొంచెం నీటి వసతి తక్కువ ఉన్నప్పుడు మనము కాటన్ ప్లస్ పంట సరళి చూసినప్పుడే కాటన్ ప్లస్ రెడ్ గ్రామ్ ఒక 4 వరుసల పత్తికి ఒక వరుస రెడ్ గ్రామ్ కంది వరుస వేసుకుంటారు. ఈ విధంగా మన పంటల సరళిలో కాటన్ ప్లస్ రెడ్ గ్రామ్ క్రాపింగ్ సిస్టమ్ వచ్చేసి మళ్ళీ ఒక 2 ఆవులు ప్లస్ ఒక 15 గొర్రెల వరకు చేసుకున్నప్పుడు రైతుకి సుమారుగా 2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మనకు అత్యధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఈ సమగ్ర వ్యవసాయం ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు మనకి ఈ సమగ్ర వ్యవసాయానికి సంబంధించి సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టచ్చు అంటారు? సమగ్ర వ్యవసాయంలో మనం సస్యరక్షణ అనేప్పటికీ పంటల్లో సస్యరక్షణ చర్యలు మనం చేపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ రైతులు ఇక్కడ మనము ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ ఇంతకుముందే చెప్పినట్టుగా సమగ్ర వ్యవసాయంలో మనం ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ చాలా ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటాం, ఎక్కువ శాతం మనం తగ్గిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కువ నత్రజని ఎక్కువ అప్లై చేసినప్పుడు, సింథటిక్ ఫర్టిలైజర్స్ ఎక్కువ అప్లై చేసినప్పుడు వరిలో ముఖ్యంగా మనం మాట్లాడుకున్నప్పుడు దోమ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ కానీ నవంబర్లో విపరీతమైన సుడిదోమ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన సమగ్ర వ్యవసాయంలో ఏం చేస్తున్నామంటే మన పంటలు మన పశు ఎరువు FIM కానీ ఇంతకుముందు చెప్పినట్టు వెర్మీ కంపోస్ట్ కానీ వాడుతున్నాం. కాబట్టి
మనకు రోగాలు కనుక వచ్చే అవకాశం, ఈ సుడిదోమ కానీ స్టెంబోరర్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఈ స్టెంబోరర్ రాకుండా ఉండడానికి మనం ముందే ఎండాకాలంలో లోతులు దుక్కులు చేసుకుంటున్నాం. ప్లస్ నాటేసేటప్పుడు ఈ వరి నాటేసేటప్పుడు వరి కొనలను చుంచేయడం కానీ, నెక్స్ట్ ఖాళీ బాటలు చేసుకోవడం కానీ, ఖాళీ బాటలు ఒక 2 మీటర్స్ లెంత్లో 20 సెంటీమీటర్స్ ఖాళీ బాటలు వదిలేస్తున్నాం. ఈ విధంగా చేయడం వల్ల మనకు గాలి రావడం వల్ల ఈ దోమ ఉధృతి మనకు తక్కువ ఉంటుంది. కాబట్టి మనము ఎక్సెస్గా మన ఫర్టిలైజర్స్ కూడా ఇక్కడ మనం ఈ సమగ్ర వ్యవసాయంలో వాడట్లేము. కాబట్టి కొంచెం మన ఈ దీనికి వచ్చే ఉధృతి అంటే చీడపీడల ఉధృతి చాలా వరకు తక్కువ ఉంటుంది. కాబట్టి ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ మనం ఫర్టిలైజర్స్ కానీ ఇవి కానీ మనం ఎక్కువ డంపు చేయట్లేము, అంటే విచ్చలవిడిగా వాడతలేము. కాబట్టి సమగ్రంగా మనకు ఈ ఎరువులు కానీ ఈ చీడపీడలు వచ్చే సమస్యలు చాలా వరకు తక్కువ ఉంటుంది. ఇప్పుడు వరి సాగులో ఈ సమగ్ర యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? సమగ్ర ఈ వరి పంట మన సుమారుగా 50 లక్షల ఎకరాలు మన తెలంగాణలో సాగు చేయబడుతుంది. ఈ సమగ్ర వరి పంట 50 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నాం. ముఖ్యంగా దీనికి ఖరీఫ్లో వచ్చేసి మనకు రికమెండేషన్ వచ్చేసి 120 kg 120 60 40 అంటే 120 kg నత్రజని, 60 kg P2O5 అంటే ఫాస్ఫరస్, ఒక 40 kg పొటాషియం, ఈ ఎరువులని మనం వాడుతున్నాం. కాబట్టి వీటితో పాటు మనం కనుక ఈ FIM మన పశువులను సాగు చేసినప్పుడు మనకు FIM గిట్లా అప్లై చేసుకున్నప్పుడు దాని మోతాదును సగం వరకు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మనం సగానికి సగం మన బయటి ఎరువుల్ని మనం ఈ విధంగా తగ్గించుకునే అవకాశం ఈ సమగ్ర వ్యవసాయం చేపట్టినప్పుడు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఈ వ్యవసాయంతో పాటు ఎండాకాలంలో పెన్నింగ్ అంటాం. ఈ షీప్స్ కానీ పెన్నింగ్ అంటే మనము పెన్నింగ్ చేయడం ఎండాకాలంలో ఉంచడం వల్ల చాలా మట్టుకు మన ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ ఫర్టిలైజర్స్ను మనం తగ్గించుకుంటాం వాళ్ళం అవుతాం. ఈ విధంగా మనం వరిలో అయితే ఇప్పుడు మనకి నీటి వసతి అనుకూలంగా ఉన్నప్పుడు ఎలాంటి మెలకువలు పాటిస్తే బాగుంటుందంటారు? ఇప్పుడు పంటల సరళి చూసుకున్నప్పుడు నీటి వసతి అనుకూలంగా ఉన్నప్పుడు వరి మాగాణంలో పెసలు కానీ బ్లాక్ గ్రామ్ మినుములు కానీ సాగు చేసుకున్నట్టయితే మనకు రైతులకి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్టయితే మన నాగార్జున సాగర్ కమాండ్ ఏరియా కింద మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఖమ్మం ఏరియాకు సంబంధించి ముఖ్యంగా బాగా మనకు రైతులు వరి సాగు చేయడం జరుగుతుంది. అలాంటి ప్రదేశంలో మనం కనుక ఈ సమగ్ర వ్యవసాయంలో వరి తర్వాత ఒకే పంటను వరి ఒక ఏక పంటను సాగు చేయకుండా వరితో పాటు ఖరీఫ్లో వరి వేసుకొని రబీలో కనుక ఈ మనము గ్రీన్ గ్రామ్ పెసలు కనుక చేసుకున్నట్టయితే రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు వరిలో చూసుకున్నప్పుడు ప్రధానమైన రకాలను మనం ఖరీఫ్లో RNR 15048 కానీ KNM 118 కానీ BPT 5204 కానీ ఖరీఫ్లో ఈ రకాలని మనం రైతులు ఎక్కువ సాగు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ రబీకి వచ్చినప్పుడు మనం ముఖ్యంగా మనము ఖరీఫ్లో రైస్ వేసుకొని రబీలో గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ ఈ రకాలని మనం వేసుకోమని చెప్తున్నాం. గ్రీన్ గ్రామ్ రకాల్లో గ్రీన్ గ్రామ్లో ప్రధానమైన మంచి రకాలు ఉన్నప్పుడు మనకు WGG 42 యాదాద్రి కానీ MGG 295 ఈ రకాలు మధుర నుంచి రిలీజ్ అయిన రకాలు కనుక మంచి అందుబాటులో ఉన్నాయి. రైతులు కూడా ఇవి వేసుకున్నట్లయితే ఈ రెండు రకాలు మంచి అత్యధిక దిగుబడినిచ్చి రైతుకు ఆదాయం పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆయకట్టు ఏరియాలో ఒకే పంటను సాగు చేయకుండా ఏక పంట విధానానికి స్వస్తి పలికి వరి మరియు ఈ గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ T9 బ్లాక్ గ్రామ్ విషయానికి వస్తే T9 అని కృష్ణయ్య రకం చాలా మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా LBG 13 రకాలు కూడా మంచి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ రకాలను కనుక మనం సాగు చేసుకున్నట్టయితే ఒకే పంటను ఏది కూడా నీటి సౌకర్యం బాగా ఉందని వరి ఏక పంటను సాగు చేయకుండా ఖరీఫ్లో వరి రబీలో గ్రీన్ గ్రామ్ కానీ బ్లాక్ గ్రామ్ కానీ రైతులకు ఇష్ట ప్రకారం వాళ్ళు కనుక సాగు చేసినట్టయితే మనకు రైతులకు దిగుబడి పెరగడమే కాకుండా అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు సమగ్ర వ్యవసాయంలో ఈ వ్యర్థాల వినియోగం దాని లాభాలు ఎట్లా ఉన్నాయంటారు? ఇంతకుముందే చెప్పాము, వ్యవసాయ వ్యర్థం అంటే
మనం చేసే యాక్టివిటీ, ఫామ్ యాక్టివిటీని బట్టి మనకు ఈ విధంగా ఉత్పత్తి కావడం జరుగుతుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మొక్కజొన్న మనం ఎకనామిక్ పార్ట్ ఈ కంకులను మనం హార్వెస్ట్ చేసిన తర్వాత చొప్ప మిగులుతుంది. ఈ చొప్ప మనకు ముఖ్యంగా మన పశువులకి మనకు క్యాటిల్ ఫీడ్గా మనం వాడుకుంటాం. కానీ ఇంకా కొంచెం మిగిలిన వ్యర్థాలు మనము కంపోస్ట్కి వాడుకోవచ్చు. అదేవిధంగా రైస్, మనకు ప్యాడీలో కూడా మనకు హార్వెస్ట్ చేసిన తర్వాత స్ట్రా ఉంటుంది, ఈ గడ్డిని మనం క్యాటిల్ ఫీడ్గా వాడతాం. ఇంకా కొంత వేస్ట్ మిగిలింది, దాన్ని కూడా మనం వ్యర్థంగా వాడుకోవచ్చు. ఈ వ్యర్థాలు అదేవిధంగా మనం పశువులలో ముఖ్యంగా డంగ్ కానీ కౌ యూరిన్ కానీ మనకు వచ్చే అవకాశం ఉంది, ఇది కూడా వ్యర్థం. అదేవిధంగా షీప్స్కి వచ్చేసి గొర్రెల్లో ఎక్స్క్రీటా, ఈ ఎక్స్క్రీటాను కూడా మనం పశువుల ఎక్స్క్రీటా చాలా మనం ఎరువుగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం ఇది FIMను కానీ ఈ గొర్రెల ఎక్స్క్రీటాను కానీ డైరెక్ట్ మనం పొలంలో వేసుకోవచ్చు. అదేవిధంగా పౌల్ట్రీ ఎక్స్క్రీటా వచ్చేసి కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కొంచెం మోతాదులో వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నప్పుడు, బాగా అత్యధిక మోతాదులో వేసుకున్నప్పుడు కొంచెం చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని FIMతో మిక్స్ అంటే కలిపి వేసుకున్నట్లయితే మనం పైరు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే ఈ FIMను ఈ ఎక్స్క్రీటాను డైరెక్ట్ మనం ఎరుగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకు రెసిడ్యూస్ ఉన్నాయి, మనం వరి కానీ మొక్కజొన్న కానీ ఇవన్నీ రెసిడ్యూస్ను మనము వెర్మి కంపోస్ట్ ప్రిపరేషన్కు వాడుకొని దీన్ని కూడా వ్యర్థం నుండి అర్థం వచ్చే విధంగా మనకు బయట ఈ ఆల్టర్నేటివ్ ఫర్టిలైజర్గా వీటిని వాడుకోవచ్చు. ఈ వ్యర్థాలతో పాటు మనం ఇంతకుముందు చెప్పినట్టు వానపాము ఎరువుల తయారీని మనం తయారు చేసుకోవచ్చు. రైతు లెవెల్లోనే ఈ విధంగా వానపాము వెర్మి కంపోస్ట్ తయారు చేసుకొని బయట ఎరువుల కొనుగోలుని మనం తగ్గించుకొని మన పంటని, మన భూమిని సారవంతం చేసుకునే అవకాశము మన రైతు స్థాయిలోనే ఉంది. కాబట్టి మనం ఎక్కువ బయటి ఫర్టిలైజర్స్ సుమారుగా మనము మన తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఒక హెక్టార్కి సుమారు 150 kgల ఫర్టిలైజర్స్ను వాడుతూ ఉన్నాం. కాబట్టి ఇండిస్క్రిమినేట్గా ఈ విధంగా మనం ఎరువులను వాడుతూ పోతే మొక్క సారవంతత అంటే భూమి సారవంతత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి దిగుబడి కూడా ఎక్కువ తగ్గే అవకాశం ఉంటుంది. ఆ విధంగా పెస్ట్ కానీ డిసీజెస్ కానీ ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను నేను, అత్యధిక నైట్రోజన్ ఫర్టిలైజర్స్ యూరియాని ఇట్లా వాడినప్పుడు వరి పంటల్లో దోమ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మోతాదులో ఎరువులను వాడితేనే మనకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ముఖ్యంగా మన వ్యవసాయానికి, సమగ్ర వ్యవసాయానికి ముఖ్యమైన క్లియర్ కట్ తేడా ఏమిటంటే, మనం ఈ సమగ్ర వ్యవసాయంలో మనం ఈ విధంగా ఈ వ్యర్థాలని ఈ పశు పోషణ చేసుకున్నప్పుడు మన ఈ కంపోస్ట్ కానీ ఇవి ఉత్పత్తి అవుతున్నాయి. కాబట్టి ఇవి మనం ఫామ్లో మనం వేసుకున్నప్పుడు భూమి యొక్క సారవంతత పెరిగి మనకు ప్రొడక్టివిటీ, దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి బోరు బావుల కింద సాగు ఎట్లా ఉంటుందంటారు? బోరు బావుల కింద ముఖ్యంగా మనం బోరు బావుల కింద ఒక సాగు అనేటువంటి పంటల సరళి, అదేవిధంగా పశువులు అంటే ఎక్కువ కాదు కానీ పంటల సరళి అనేది తేడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆయకట్టు ప్రాంతంలో వరి ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ బోరు బావుల కింద సాగు చేసే వాళ్ళు మాత్రం ఖరీఫ్లో మనము నీటి సౌలభ్యం పర్వాలేదు, ఒక మోతాదులో ఉంటుంది. మనకు రబీకి వచ్చేసరికి నీటి లభ్యత అనేటువంటిది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఉన్న నీరునే చాలా సద్వినియోగం పరచుకోవాలంటే మనము ఖరీఫ్లో వరి వేసుకొని రబీలో ఆరుతడి పంటల్ని సాగు చేసుకున్నట్టయితే కొంచెం మోతాదులో కూడా వాటర్ను మనం ఎఫెక్ట్గా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ రబీలో మనకు ఏక పంట కాకుండా మనం డైవర్సిఫై అంటే పంట మార్పును మనం కోరుకొని, ఒకవేళ కనుక మనం రబీ కాలంలో సెసామం కానీ సాఫ్లవర్ కానీ ఇలాంటి ఆయిల్ సీడ్స్, గ్రౌండ్ నట్ కానీ క్రాపులను వాడుకున్నప్పుడు ఇవి లో వాటర్ రిక్వైర్మెంట్ క్రాప్స్, అంటే తక్కువ నీరుతోనే మనం ఈ పంటను సాగు చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మనం ఖరీఫ్లో మొక్కజొన్న వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్కజొన్న ప్రాంతంలో మనము
రబీలో గ్రౌండ్నట్ వేరుశెనగ కానీ వేరుశెనగను మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వేరుశెనగలో ముఖ్యంగా ధరణి కానీ K6 కానీ K9 కానీ కదిరి లేపాక్షి 1812 ఈ రకాలు వేరుశెనగలో చాలా మంచి పాపులర్ రకాలు. ఇవి అత్యధిక దిగుబడినిచ్చే రకాలు. అదేవిధంగా సాఫ్లవర్ తీసుకున్నప్పుడు మనము TSF1 అంటాం. ఈ సాఫ్లవర్లో TSF1 తాండూర్ సాఫ్లవర్ 1 అనే రకం కూడా బాగుంటుంది. అదేవిధంగా రాజేశ్వరి ఈ రకం కూడా బాగుంటుంది. అదేవిధంగా నోరి 6 అనే రకం కూడా బాగానే ఉంటుంది. అదేవిధంగా సెసామం తీసుకున్నప్పుడు శ్వేత టిల్ అంటాం, వైట్ టిల్ ఈ రకాలు ఎలమంచలి 66 ఈ ఎలమంచలి 66 కానీ శ్వేత కానీ ఈ రకాలు చాలా మంచిగా దిగుబడిని ఇచ్చే రకాలు. అయితే గ్రౌండ్నట్లో కదిరి 6 కదిరి 9 ధరణి లేపాక్షి కదిరి లేపాక్షి 1812 రకాలు. ఈ సెసామంలో వైట్ టిల్ కానీ ఎలమంచలి 66 కానీ సాఫ్లవర్ తీసుకున్నప్పుడు ఈ రాజేశ్వరి కానీ నోరి 6 కానీ ఈ రకాలు కనుక మనం వేసుకున్నప్పుడు మనకు అంటే ఖరీఫ్లో మొక్కజొన్న వేసుకున్న ప్రదేశంలో మనము రబీలో ఈ ఆయిల్ సీడ్స్ని మనం కల్టివేట్ చేసుకోవాలి. ఈ విధంగా సాగు చేసుకున్నప్పుడు బోర్బావుల కింద పంటల సరళిలో అత్యధిక దిగుబడినిచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సన్నకారు రైతులకు 1 హెక్టారు కంటే తక్కువ భూమి అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి మనకు ఈ సమగ్ర వ్యవసాయ నమూనా ఎలా ఉందంటే 1 హెక్టార్లో మన హెక్టార్ కంటే తక్కువ వాళ్ళకు భూమి అవైలబుల్ అంటే అందుబాటులో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఒకటే పంట మొత్తం వేసుకోకుండా సగం 1 ఎకరాము వరి ఖరీఫ్లో రబీలో మొక్కజొన్న నెక్స్ట్ ఇంకొక ఎకరంలో వచ్చేసి మొక్కజొన్న ప్లస్ ఈ ఆయిల్ సీడ్స్ క్రాప్స్ని రబీలో కనుక వేసుకున్నట్టయితే ఈ విధంగా పంట సరళీ చేసుకోవాలి. అదేవిధంగా పశుపోషణకు సంబంధించి 2 ఆవులు నెక్స్ట్ ఇక ఈ షీప్స్కి వచ్చేసి 10 to 12 షీప్స్ని 20 వరకు దేశవాళీ చిక్స్ని మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే సుమారు రైతులకి 2 లక్షల నుంచి 2 లక్షల ఆదాయము ఫ్యామిలీ గడించే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఆయకట్టు ప్రాంతానికి సంబంధించి పంటల సరళి ఎట్లా ఉంటుందంటారు? ఆయకట్టులో ముఖ్యంగా వాళ్ళకు నీటి సౌలభ్యం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వారు మిగతా పంటలకు వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఆయకట్టు నీరు ఎక్కువ పుష్కలంగా లభ్యమవుతుంది. కాబట్టి ఆ ప్రదేశంలో వాళ్ళు ఎక్కువ పశు వ్యవసాయం పంటల సరళి వరియే కాకుండా ఈ ఆయకట్టులో కూడా మనం ఏం చెప్తున్నామంటే నీరు కంటిన్యూస్గా ఇవ్వట్లేరు. కాబట్టి రబీలో ఆరుతడి పంటలుగా అంటే 10 days వీక్లీ నీరు వదులుతున్నారు. కాబట్టి మనం ఖరీఫ్లో వరి వేసుకోండి, రబీలో కనుక ఈ మొక్కజొన్న పంటలని సాగు చేసుకోమని చెప్తున్నాం. ఈ మొక్కజొన్న పంటల్లో ముఖ్యంగా మన యూనివర్సిటీ రిలీజ్ చేసిన అంటే విడుదల చేసిన రకాల్లో DHM 117 కానీ DHM 119 కానీ ఈ హైబ్రిడ్స్ మనకు చాలా రైతు పొలాల్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. కాబట్టి మొక్కజొన్న రకాలు ఇవి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు. ఈ ఖరీఫ్లో వరి వేసుకుంటున్నాము, రబీలో కనుక ఈ విధంగా మొక్కజొన్న వేసుకున్నట్టయితే ఈ ఆయకట్టు ప్రాంతాల్లో మనకు చాలా చక్కటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కనుక మనకు షీప్స్ అంటే గొర్రెలు పెంపకం వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆయకట్టు ఏరియాస్ కాబట్టి వాళ్ళకు ఎక్కువ బంజరు భూములు ఉండే అవకాశం లేదు, ఖాళీ ప్లేస్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ కల్టివేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ పశుపోషణ 2 ఆవులను కానీ లేకపోతే ఇంతకుముందు చెప్పాను బఫెల్లో గేదెలను కానీ వాళ్ళు కంపల్సరీ సాగు చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ పంటలు ప్లస్ పశుపోషణ 2 ఉండి వాళ్ళకు 2 రకాల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పశుపోషణలో వచ్చేసి మనకు గేదెలకు వచ్చేసి ముర్రా జాతి స్పీసీస్ అనేటువంటి చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. ఆవులకు వచ్చేసి పాలిచ్చే ఆవులు చెప్పాను, గిర్ కౌస్ కానీ సాహివాల్ కానీ జెర్సీ కానీ ఇవన్నీ ఈ జాతులు కూడా చాలా చక్కటి పాల దిగుబడినిచ్చి రైతులకి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. సమగ్ర వ్యవసాయంలో ఈ పండ్లు, కోళ్ళు, చేపలు వీటి ఉపయోగం ఎట్లా ఉంటుందంటారు? మనకు ఇంతకుముందే చెప్పాను నేను, ICMR స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఫ్యామిలీ న్యూట్రిషన్ వచ్చేసరికి మనకు సీరియల్స్ అనుకోండి మధ్యస్థంగా పనిచేసే వ్యక్తులకి 470 grams కావాలి. నెక్స్ట్ ఆయిల్స్ 30 grams ఆయిల్ కావాలి. పల్సెస్ అనేటప్పటికీ పప్పు ధాన్యాలు రోజుకి 60 grams కావాలి. నెక్స్ట్ గుడ్లు 1 నెలకు 30 గుడ్లు కావాలి.
నెక్స్ట్ మాంసం ఈ విధంగా అన్నీ కావాల్సిన అవసరం ఉంది. ఒక జీవనం సక్రమంగా సాగించడానికి ఈ విధంగా కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమగ్ర వ్యవసాయం, ఒక పంటనే మనం సాగు చేస్తామంటే మనం ఇవన్నీ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మనం ఈ సమగ్ర వ్యవసాయంలో కోళ్ళని, చేపలని ఈ విధంగా, అయితే చేపల విషయానికి వస్తే మన ఆయకట్టు ప్రదేశంలో మన చెరువుల దగ్గర ఉన్నప్పుడే మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి కానీ కోళ్ళ విషయానికి వచ్చినప్పుడు ఈ కోళ్ళు మన ఇంటి పెరటి కోళ్ళ పెంపకము ఎవరికైనా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కోళ్ళ పెంపకం అనేటువంటిది చాలా సులభమైన, అందుబాటులో ఉన్నటువంటి ఒక అంశం, అదొక రంగం. కాబట్టి మనం కంపల్సరీ రైతులు వారి క్షేత్రస్థాయిలో వారి స్థాయిల్లో మనం కోళ్ళ పెంపకం అనేటువంటిది తప్పకుండా చేపట్టవలసిన అవసరం ఉంది. ఈ కోళ్ళ పెంపకం వల్ల మాంసంతో పాటు గుడ్లు వచ్చే అవకాశం ఉంటుంది. మాంసం చెప్పాము, మనము వనరాజ కానీ, రాజశ్రీ చిక్స్ కానీ, కడక్నాథ్ కానీ, అసిల్ కానీ ఇవి మాంసం కోసం మనం పెంచుకుంటున్నాం. ఈ మాంసం కోసము కడక్నాథ్, రాజశ్రీ, ఈ చిక్స్ ఈ విధంగా మనం కల్టివేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా గుడ్ల కోసం వచ్చినప్పుడు గ్రామ్ ప్రియా కానీ, రాజశ్రీ చిక్స్ కానీ ఈ విధంగా మనం కల్టివేట్ చేసుకున్నప్పుడు పెంచుకున్నప్పుడు మన ఇంటి స్థాయిలోనే వాళ్ళ మాంసం కానీ గుడ్లు కానీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి సంవత్సరం మొత్తం సమగ్ర వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందా? సమగ్ర వ్యవసాయం అనేటువంటి నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం కావాలంటే మనం కంపల్సరీ సమగ్ర వ్యవసాయానికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే మనకు రోజు కనుక స్థిరమైన నిరంతర ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిరంతర ఫర్ ఎగ్జాంపుల్ మనము పశుపోషణ అంటే కంపల్సరీ రోజు మనం పశువులకి దానా వేయాల్సిన అవసరం ఉంటుంది. పశుగ్రాసాలని కల్టివేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకు దాన్ని పోషణకు కంపల్సరీ మనం పాల్గొనవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి పోషణ పాల్గొనాలంటే మనం పశుగ్రాసాలను సాగు చేయాలి. పశుగ్రాసాలని మనకు ఇంతకుముందే చెప్పాను, ల్యూసర్న్ కానీ, నెక్స్ట్ హైబ్రిడ్ నేపియర్ కానీ ఇవన్నీ కూడా మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఒక పశువుకి వచ్చేసి 35 నుంచి 40 కేజీల పచ్చగడ్డి అంటే ఈ గ్రాసం అవసరం పడుతుంది. దీంతోపాటు 4 నుంచి 5 కిలోల ఎండుగడ్డి అవసరం పడుతుంది. కాబట్టి ఈ పశుగ్రాసాలను సాగు చేయాలంటే రైతు కంపల్సరీ ఈ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఉపాధి అనేటువంటి దొరుకుతుంటుంది. మరి ఉపాధి దొరుకుతుంది, మరి ఆదాయం వస్తుందా రావట్లేదా అనేది మనకు అది అధైర్యపడకుండా అంశం ఉండదు. ఎందుకంటే మనకు రోజు మిల్క్ ప్రొడక్షన్ రోజు ఉంటుంది. కాబట్టి స్థిరంగా మనకు రోజు డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ మనకు ఒకటే పంట సాగు చేసినప్పుడు మనం ఒక వరి పంట సాగు చేస్తున్నాము, 6 నెలల తర్వాతనే మనకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే హార్వెస్టింగ్ ఒక 3 to 4 months తర్వాత 120 days క్రాప్ ఉంది. 130 days తర్వాతనే మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనం సమగ్ర వ్యవసాయాన్ని మనం సాగు చేస్తున్నప్పుడు మనకు పాల ఉత్పత్తి మనకు రోజు ఉంటుంది. కాబట్టి మనకు డైలీ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ చిక్స్ కానీ మన ఇంటి స్థాయిలో మనం ప్రొడక్షన్ చేసినప్పుడు ఒక 3 నుంచి 4 నెలలకే మనకు కావాల్సిన గుడ్లు కానీ, మాంసం కానీ, ఆదాయం కానీ వాటి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏక వ్యవసాయం చేయడం వల్ల, మనం ఒకే పంటలను సాగు చేయడం వల్ల మనకు 4 months తర్వాత మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ సమగ్ర వ్యవసాయం వల్ల మనకు 365 days మనకు అంటే కంపేర్ టు ఒక పంటను సాగు చేసే దానికంటే ఈ సమగ్ర వ్యవసాయంలో మనకి ఎక్కువ రోజులు మనకి ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి నిరంతరమైన ఉపాధి ఉంటుంది. మనకు ఈరోజు పని లేదనే అవకాశం ఉండదు, పని లేదు ఏం లేదన్న అవకాశం ఉండదు. కాబట్టి ఉపాధి దొరకడంతో పాటు ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. లాభసాటి సమగ్ర వ్యవసాయం చేయాలి, రైతులకు లాభదాయకంగా ఉండాలి అంటే ఎలాంటి మెలకువలు పాటించాల్సి ఉంటుంది? చివరగా మనకు రైతులు సమగ్రమైన ఇప్పుడు మనకు ఇది సమగ్ర వ్యవసాయం అనేటువంటిది నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకంటే రైతులు కంపల్సరీ సమగ్ర వ్యవసాయాన్ని మనం పాటించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక్కటే పంటలను సాగు చేసినప్పుడు వాళ్ళకి ఒక పంట ఒక్కోసారి ఏమవుతుందంటే పంట ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఒకవేళ కనుక మనకు స్పూరియస్ సీడ్, ఒక విత్తనాలు సరిగా దొరకలేదనుకోండి, మనకు విత్తనాలు సరిగా ఆ పంట ఫెయిల్ అయినా కూడా మనకు ఒకటి ఫెయిల్ అయినా కూడా ఒక రంగం నుంచి రాకున్నా అధిక ఇన్కమ్ ఆదాయం రాకున్నా ఇంకో రంగం నుంచి మనకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయంలో ఒకదానిపైనే మనం ఆధారపడం కాబట్టి మన రైతుకు స్థిరమైన ఆదాయం అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఓన్లీ సమగ్ర వ్యవసాయం ద్వారానే ఉంది. ఆదాయంతో పాటు న్యూట్రిషన్, మనకు ఫ్యామిలీ న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారి స్థాయిలో ఇప్పుడు మనం వారి స్థాయిలోనే వాళ్ళే ఉత్పత్తి చేసుకోవడం వల్ల మనం వరి ఫాలోడ్ బై మొక్కజొన్న ఆర్ జొన్న, ఇప్పుడు పచ్చజొన్న కనుక సాగు చేసుకున్నప్పుడు వారి జీవనశైలి మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము కంప్లీట్గా వరి అంటే రైస్ తినడం వల్ల అంత శ్రేయస్కరం కాదని మనం అనుకుంటున్నాము. అదే రైతు స్థాయిలో వారు కనుక వరి జొన్న కనుక సాగు చేసినట్టయితే ఆ జొన్న కూడా మనకు న్యూట్రిషన్, ఫ్యామిలీ న్యూట్రిషన్ అందే అవకాశం ఉండి చాలా ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమగ్ర వ్యవసాయం అనేటువంటిది చాలా అత్యధిక ఆవశ్యకమైన అంశం. లాభసాటి సమగ్ర వ్యవసాయంలో ఎలాంటి మెలకువలు పాటిస్తే రైతులకి లాభదాయకంగా ఉంటుందని వివరించారు డాక్టర్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి మన అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.